జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ పాడుకుంటూ కళ్ల ముందే తిరగాల్సిన 9 ఏళ్ల బాలుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం పొరంట్ల గ్రామంలో గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. గ్రామానికి చెందిన తోపారపు చంద్రశేఖర్, నవిత దంపతుల కుమారుడు నిశాంత్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న నిశాంత్ ఏప్రిల్ 6న తన తల్లిదండ్రులతో కలిసి పొలం సమీపంలోని శివాలయానికి వెళ్లాడు. అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా ఆ బాలుడికి ఫిట్స్ వచ్చాయి. కుమారుడి పరిస్థితి చూసి కంగారు పడ్డ తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలోనే నిశాంత్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. వైద్యులు పరీక్షించే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అంది వచ్చిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా పడి ఉండటం తల్లిదండ్రులు గుండెలు విసేలా రోదిస్తున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో బాలుడు మృతి చెందడం పోరంట్ల గ్రామంలో విషాద ఛాయలు నింపింది. నేను మున్సిపల్ డ్రైవర్ చేస్తా. నా కొడుకు నిశాంత్ నిన్న ఇట్లా శివాలయం కడిపోతే ఆడ ఫ్రెష్ చేసి ఇక్కడ రాకంగా అన్ని రాకినా రాలే. ఒక 2 సార్లు 3 సార్లు ఇట్లా రాసి తీసుకున్నాడు. అక్కడ ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో బాగా ప్రెషర్ చేసారు, సూది చేశారు, ఎన్ని చేశారు, కరెంట్ షాక్స్లో పెట్టారు. కానీ అప్పటికి ఏం లేదు. బాబు తీసుకుపోయి మళ్ళీ అడిగేది మళ్ళీ సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. సివిల్ హాస్పిటల్కి వెళ్ళాక ఆడ సుతా ఏం లేదు, తీసుకుపోయి ఇంటికి బాబు అన్న సాయంత్రం తీసుకుని వచ్చాను. బాబుకి 9 సంవత్సరాలు, 3rd క్లాస్ చదువుతున్నాడు నిశాంత్. అప్పటికి నాడు కొట్టుకోలేదు, ఏది పని చేస్తాడని చెప్పారు. ఎందుకంటే ఎండ లేదు, నీడకే ఉన్నాడు. ఎండకి ఎక్కడ చెట్టు కిందనే ఉన్నాడు. పిల్లలకి మా చెల్ల బిడ్డలు వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు వచ్చి గడిపోయాడు. అంటే ఆయన కానీ గడిపోయాడు. టకటక చేతులు కాళ్ళు అని నడిచినా కానీ కడతలాడని అక్కడ 2 సార్లు శ్వాస తీసుకున్నాడు. అప్పటికి మేము మళ్ళీ జల్దీ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకున్నాం. మేము కొత్తగా గుడి కట్టిన శివాలయం టెంపుల్. జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ పాడుకుంటూ కళ్ల ముందే తిరగాల్సిన 9 ఏళ్ల బాలుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం పొరంట్ల గ్రామంలో గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. గ్రామానికి చెందిన తోపారపు చంద్రశేఖర్, నవిత దంపతుల కుమారుడు నిశాంత్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న నిశాంత్ ఏప్రిల్ 6న తన తల్లిదండ్రులతో కలిసి పొలం సమీపంలోని శివాలయానికి వెళ్లాడు. అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా బాలుడికి ఫిట్స్ వచ్చాయి. కుమారుడి పరిస్థితి చూసి కంగారు పడ్డ తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలోనే నిశాంత్ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. వైద్యులు పరీక్షించే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందొచ్చిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు గుండెలు విసేలా రోదిస్తున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో బాలుడు మృతి చెందడం పోరండ్ల గ్రామంలో విషాద ఛాయలు నింపింది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. సలాం, చెప్పండి. సలాం. గుడ్ ఆఫ్టర్నూన్ పావని. సలాం. అతను 3వ తరగతి విద్యార్థి నిశాంత్. మరి చాలా చిన్న వయసు, 9 ఏళ్ళు. ఈ సాధారణంగా చూస్తున్నాం మనం గుండెపోటు అనేది ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో అందరికీ రావడం చూస్తున్నాం. అంటే ఇంత చిన్న పిల్లడికి కూడా, 9 ఏళ్ల పిల్లడికి కూడా గుండెపోటు రావడం అనేది అసలు ఎంతవరకు నిజం, ఏంటి, వీళ్ళు ఏమంటున్నారు డాక్టర్లు దీనికి సంబంధించి? ఖచ్చితంగా పావని, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే నేటి రోజుల్లో అంటే గుండెపోటుకు గురై మృతి చెందుతున్నటువంటి అంటే మరణాల సంఖ్య అనేది ఎక్కువగా అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనము చాలా మంది అంటే వివాహం జరుగుతుండగా కూడా వధువు వరుడు
చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం ఇటీవల అంటే కొద్ది నెలల కాలంలోనే గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా మనం కొన్ని వార్తలు కూడా చూసాము. అదేవిధంగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కూడా మనం కొన్ని ఇటీవల వార్తలు కూడా చూడడం జరిగింది. అయితే సాధారణ ఈ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో కూడా అలాంటి ఘటన అంటే 9 ఏళ్ల బాలుడు అంటే ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి ఈ బాలుడు గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా వైద్యులు తెలపడంతో ప్రస్తుతం ఆ ఇంట కూడా విషాదం నెలకొందని చెప్పవచ్చు. అదే ఏదైతే జగిత్యాల రూరల్ మండలానికి చెందినటువంటి పోరండ్ల గ్రామానికి చెందిన ఈ 9 ఏళ్ల బాలుడు నిశాంత్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. అయితే ఈ బాలుడు ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నిశాంత్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, నవిత వీరు అంటే తమ పొలం వద్ద శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా నిశాంత్ కూడా నిన్న పాల్గొనడం జరిగింది. అయితే ఆ సమయంలో బాలుడికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో స్థానికులు అదేవిధంగా తల్లిదండ్రులు అతన్ని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అయితే వైద్యశాలకు తరలించగా అయితే అప్పటికే బాలుడు మృతి చెందడం జరిగింది. అయితే ఈ విషయంపై వైద్యులు సైతం బాలుడిని పరీక్షించి తీవ్రమైన గుండెపోటు గురై నిశాంత్ మృతి చెందినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ చంద్రశేఖర్, నవిత దంపతులకు ఒక్కగానొక కుమారుడు నిశాంత్ తమ కళ్ళ ముందే అంటే అప్పటి వరకు ఏదైతే అన్నదాన కార్యక్రమం శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడ నిశాంత్ చాలా హుషారుగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులతో కూడా అంటే తన చిన్నారులతో కలిసి మంచిగా ఆటలాడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా అంటే తమ కళ్ళ ముందల్ని కుమారుడు చనిపోవడంతో కూడా తల్లిదండ్రులు రోధించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. 9 ఏళ్ల వయసులో అంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బాలుడు మృతి చెందడంతో ఏదైతే పోరండ్ల గ్రామస్తులు కూడా కాస్త దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇప్పటికే అంటే ఏదైతే బాలుడు కుటుంబ సభ్యులు కూడా ఇంటికి చేరుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలోనే గుండెపోటుకు ఏజ్ లిమిట్ అనేది ఏది లేదనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం వైద్యులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే మనం తినేటటువంటి ఆహారం కానివ్వండి, మనం పెరిగేటటువంటి వాతావరణం కానివ్వండి, ఇవన్నీ మనపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే గుండెపోటు రావడం అంటే ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదని కూడా చెప్పేందుకు కూడా ఇది ఒక ఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు అంటే బాలుడికి ముందుగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అంటున్నారా తల్లిదండ్రులు? ఇప్పటి వరకు బాలుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఏదైనా సరే సాధారణంగా అప్పుడప్పుడు జ్వరాలు ఇటువంటి సమస్యలే తప్ప ఏదైతే సుదీర్ఘ కాలానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎలాంటివి లేవని కూడా వారి యొక్క తల్లిదండ్రులు కూడా తెలుపుతున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ అంటే గంట ముందు వరకు కూడా పిల్లలతో తన స్నేహితులతో ఆటలాడుకుంటూ ఉన్నటువంటి నిశాంత్ ఒక్కసారిగా మృతి చెందడంతో అక్కడ వైద్యులు తెలిపినటువంటి మాటతో తల్లిదండ్రులు కూడా కాస్త షాక్కు గురయ్యారు. తీవ్రమైనటువంటి గుండెపోటుకు గురై బాలుడు మృతి చెందినట్లు తెలపడంతో 9 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై తమ ఏకైక కుమారుడు అంటే ఒక్కగానొక కుమారుడు మృతి చెందడంతో వారు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారందరూ అంటే గ్రామంలో ఏదైతే పోరండ్ల గ్రామంలో కూడా కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దీనిపై డాక్టర్లు కూడా తెలుపుతున్నటువంటి ఈ యొక్క మాట ఏదైతే మనం తీసుకునేటటువంటి ఆహారం పట్ల కానీ ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఏదైనా సరే అంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి కానివ్వండి వీటికి కొద్దిగా దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 9 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో గుండెపోటుతో మృతి చెందడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో విషయాలు చాలా అనుకున్నాయి. ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా సరే అందరూ మరి ఘటనపై స్థానిక ప్రజల్లో ఎటువంటి ఆందోళన ఉంది? ఖచ్చితంగా అయితే ఆందోళనకు గురవుతారు. ఏమంటున్నారు స్థానిక ప్రజలు అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు మీరు ముందుగా చెప్పినట్లుగా కూడా ఏదైతే అంటే ఇలాంటి గుండెపోటుకు గురయ్యి వయసు తారతమ్యం అనేది లేకుండా సైకిల్ మీద వెళ్తూ గుండెపోటుకు గురై మృతి చెందినటువంటి ఘటనలు కానివ్వండి, చాలా మంది టీవీ చూస్తూ గుండెపోటుకు గురై మృతి చెందినటువంటి ఘటనలు కానీ టీవీ కాస్త ప్రజలను కాస్త ఆందోళన చేసేటటువంటి ఘటనలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 9 ఏళ్ల బాలుడు మృతి చెందంతా గ్రామంలో కూడా ఇదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే ఏదైతే హెల్త్ అంటే ఖచ్చితంగా హెల్త్ కేర్ అనేది నేటి సమాజంలో ఖచ్చితంగా అవసరం అనేటటువంటి భావన అనేది మనం ఇది ఒక చర్చ మాదిరిగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
అంటే మనం తీసుకునే ఆహారము మన ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. మనం ఉన్నటువంటి వాతావరణం అంటే కాలుష్యం లేనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మనం ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇదే చర్చ అంటే 9 ఏళ్ల బాలుడికి గుండెపోటు రావడం అనేది ఇదొక విషాదకరమైనటువంటి వార్తగా అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్య సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించుకుంటూ ఆ యొక్క బాలుడి నిశాంత్ యొక్క తల్లిదండ్రులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అంటూ కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సలాం, అసలు అక్కడ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారు? అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది పాపం? మనం ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది. ఒక్కగానొక్క కుమారుడు అప్పటి వరకు గంట ముందు వరకు తమ కళ్ళ ముందే ఉన్నాడు. తమతో పాటు ఏదైతే శివాలయంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఏదైతే దేవునితో అంటే భగవంతుని వద్ద నిర్వహించేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ అప్పటి వరకు ఆటలాడుకుంటూ తన స్నేహితులతో ఉన్నటువంటి తమ కుమారుడు ఒక్కసారిగా కళ్ళ ముందు చెమ్మగిల్లి పడిపోవడం కానివ్వండి, ఆ తర్వాత వైద్యశాలకు తీసుకుపోతున్న క్రమంలోనే మృతి చెందడంతో ఆ ఇంట చాలా విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఆ తల్లిదండ్రులను ఓదార్చేందుకు కూడా గ్రామస్తులు కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకగానొక కుమారుడు తమతో అంటే 9 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందినటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను కాస్త షాక్ కు గురి చేసింది. మనం ఆ నిశాంత్ తండ్రి కూడా చెప్పినటువంటి మాటలను మనం గమనించవచ్చు. అప్పటి వరకు ఆటలాడుకుంటున్నాడు, మా కళ్ళ ముందరని ఇలా చనిపోయాడు అని చెప్పేసి ఆ నిశాంత్ తండ్రి కూడా చెప్పినటువంటి మాటలు కూడా మనం ఏమనుకుంటుంటే దీన్ని బట్టి అంటే ఏకైక కుమారుడిని చాలా అల్లారు ముద్దుగా పెంచి పోషించుకున్నటువంటి వారు తమ కళ్ళ ముందని తమ కుమారుడు చనిపోవడంతో వారు చాలా విషాద ఛాయల్లో నిండిపోయారు. మొత్తం మీద సమాచారం అందుకున్నటువంటి నిశాంత్ చనిపోయినట్టు సమాచారం అందుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. భావన. థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.